ధర్మం ఏది అని మనం అనుకుంటే అవును. స్త్రీ ధర్మం, పురుష ధర్మం, తల్లి ధర్మం, తండ్రి ధర్మం కదా. శత్రువుకు ధర్మం ఉంటుంది, రాక్షసుడు కూడా ఒక ధర్మం ఉంటుంది. అవును. దీంట్లో వస్తున్నది ఏంటి, మన పెద్దవాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు ఒక పని అంటే కార్యం అంటాం, ఒక కర్మ అంటే కర్మ అంటాం. కానీ మన వాళ్ళు పెట్టిన పదాలు మీరు గమనిస్తే సత్కార్యం, అవును. సద్ధర్మం. ఈ సత్ అన్న దాని దగ్గర మనకు వచ్చే డిఫరెన్స్ వస్తుంది. నువ్వు చేస్తున్నది ధర్మం అని ఎప్పుడు నమ్ముతావు? అది సత్కర్మ అనిపిస్తే నమ్ముతావు. నువ్వు చేస్తున్నది నిష్కర్మ అది అనుకుంటే నువ్వు చేయలేవు. అక్కడ వస్తున్న తేడా ఇది. బాగుంది. అయితే ఈ ఫెమినిజం అనగానే నాకు ఇంకో ఇజం గుర్తుకొచ్చింది. ఎందుకంటే నిజంగా అమ్మా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇజాలు చాలా ఉన్నాయి మనకి ఎప్పటి నుంచో. కమ్యూనిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ ఫెమినిజం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక ఇజం వెస్టర్న్ నుంచి మనకి చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా మన దురదృష్టవశాత్తు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి సోకాల్డ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో వోకిజం అనే కాన్సెప్ట్ తో, వోకిజం, ఎల్జీబీటీ, ఇంకా నానా అబ్రివేషన్స్ తీసుకొస్తారు వాళ్ళు. అసలు ఈ వోకిజం ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే స్త్రీ పురుషులు అంటే ఈక్వల్ గా ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని కొంతమేర మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా అంటే ఈక్వల్ గా ఉండడానికి అర్థాలు వేరు. అది అమ్మ నాన్న ఇద్దరు సమానమే. ఖచ్చితంగా అమ్మస్థానానికి ఎక్కువ విలువ కూడా ఇస్తూ ఉంటారు. మరి దానిలో జెండర్ అంటే నాకు అమ్మని తగ్గించి నాన్నతో సమానంగా చూడాలా? పోనీ అక్కడ పోట్లాడినా బాగానే ఉంటుంది, కానీ అది పక్కన పెట్టి స్త్రీ పురుషుల మధ్య ఈక్వాలిటీ అంటే ఇది 6 సంవత్సరాల 8 సంవత్సరాల పిల్లలు కూడా నా జెండర్ ని నేను మొగోడిగా పుట్టాను, కొద్దు నాకు అమ్మాయి ఎలా మారాలని ఉంది అంటే నువ్వు మారిపోవచ్చు. అంటే 6 నుంచి 8 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏమర్థం అవుతుంది?